చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మేము ప్రాణాలతో ఉన్నామంటే అది కేవలం నాయన మీ పని మేము చేయవలసి ఉంది కనుకనే నాయన మమ్మల్ని మేము సరిచేసుకొని భూమి మీద నాయన మరి గ్రంథంలో వ్రాయబడినట్లు నాయన మేము బ్రతకవలసి ఉంది కనుకనే మేము ప్రాణాలతో ఉన్నాము నాయన. మరి ఎల్లప్పుడూ మనసులో ఉంచుకొని జీవ గ్రంథంలో వ్రాయబడిన విధంగా మా జీవితాలు ఉంచుకోవడానికి గల సహాయమును దయచేయమని అడుగుతున్నాము నాయన. మరి ఈరోజు మీ మాటలు మేము ధ్యానిస్తుండగా చెబుతున్నటువంటి నాకు సహాయమును దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధగా మీ మాటలు వినటానికి వినగలిగే చెవులను వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని వాళ్ళారా, మరి ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠం క్రైస్తవులు విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినవచ్చునా. మరొకసారి పాఠం పేరు చెప్తున్నానండి. క్రైస్తవులు విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినవచ్చునా. ఈరోజు ప్రపంచంలో అనేక మతాల వాళ్ళు ఉన్నారు. ఏమండి, అనేక మతాల వాళ్ళతో మనము సహజీవనం చేస్తున్నాము అని చెప్పచ్చు. వాటిలో ముఖ్యముగా ఏమండి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయములలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఏమండి, ఇంతకీ తినవచ్చా తినకూడదా అనేది అనేకులకు ప్రశ్న. ఈ ప్రశ్నగానే మిగిలిపోయింది, కానీ దీనికి సరైన సమాధానం దొరకటం లేదని చెప్పచ్చు. మరి దీనికి సమాధానం దొరకాలంటే ఎవరిని అడగాలి? ఇదిగో ఎప్పుడైనా కానీ మనకు ఎక్కడైనా ఏమండి బైబిల్లో కనుక ఏదైనా ప్రశ్న మనకు లేవనెత్తితే, లేదంటే ఏదైనా బైబిల్లో ప్రశ్న మనకు వస్తే దానికి ఆన్సర్ కూడా బైబిల్లోనే మనకు దొరకాలి. అందుకనే బైబిల్ ఆన్సర్ చూది బైబిల్గా మనం ఏదైనా కానీ నమ్మాలి. ఓకే ప్రియులారా, మరి నిజంగా మరి నేడున్న ఈ క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో ఏమనుకుంటున్నారు? ఏమంటే నేడున్న బోధకులు అయితే కడాఖండితంగా చెబుతున్నటువంటి మాటలు కొంతమంది, ఇదిగో విగ్రహములకు బలి అర్పించిన వాటివి ఏవైతే ఉన్నాయో అవి తినకూడదు. ఏమండి, చాలా మంది బోధకుల్లో ఏమండి వీటిని బోధిస్తున్నారు. వాటిని మనం ముట్టకూడదు, తినకూడదు అని. ఏమండి, నిజంగా తినకూడదు గనకనే ఈరోజు క్రైస్తవులైనటువంటి వాళ్ళు హిందువుల సంప్రదాయాల ప్రకారం వాళ్ళు చేస్తున్న పండుగలకు కానివ్వండి, ఏమంటే వాళ్ళు చేస్తున్న పూజ ఏమంటే కార్యక్రమాలకు కానివ్వండి వెళుతారు, కానీ వెళ్ళి తినకుండా వచ్చేస్తారు. ఎందుకయ్యా అంటే మేము వాటిని తినమండి అంటుంటారు. ఏమండి, నిజంగా ఒకవేళ క్రైస్తవుల విషయానికి వస్తే ప్రియులారా, అంటే ఈ హిందువులు పండగలకి పిలిచినప్పుడు వీళ్ళకు పోకపోవడానికి కారణం అక్కడ ఉన్నవి మమ్మల్ని తినమంటారు కనుక ఎందుకు వచ్చిన చిక్కు, మేము వెళ్ళకపోతే బాగుండును కదా అనుకుంటారు. ఇదే హిందువులు మీరు తీసుకోండి, మీరు క్రిస్మస్లు కేకులు పెట్టినా, ఈస్టర్కి మీరు కేకులు పెట్టినా, ఏమంటే మీరు ఎప్పుడైనా కానీ పిలిచి ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా తింటారు. కానీ క్రైస్తవులకి ఏమైంది? ఏమండి, ఈ క్రైస్తవులకే ఏమైందంటే అయ్యో మేము తినకూడదండి అంటారు. నిజంగా ఇలా అన్నప్పుడు నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావా? ఏమండి, నిజంగా అసలు మనము భారతదేశంలో ఉన్నాం. ఈ భారతదేశంలో ఎక్కువ మెజారిటీ పీపుల్ ఎవరున్నారయ్యా అంటే ఇదిగో హిందువులు. నిజంగా ఈ దేశంలో 84% మెజారిటీతో హైందవులు ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. కేవలం 3% క్రైస్తవులు, తక్కిన 13% ఇతర మతస్థులు ఇంకా వేరే వాళ్ళుగా ఉన్నారు. అంటే ఎక్కువ శాతం ఎవరున్నారయ్యా భారతదేశంలో అంటే హైందవ సోదరులే ఉన్నారు. ఏమండి, నిజంగా వాళ్ళు ఉన్నారు ఎక్కువగా, వాళ్ళ మధ్యలో మనం ఉన్నాము. విచిత్రం ఏంటంటే ఏమండి మనమిస్తే వాళ్ళు తింటున్నారు, కానీ వాళ్ళు ఇస్తే మనము తినకపోవడం ఏంటి?
ఏమండి? అసలు విగ్రహం అనేది ఏమండి? అది ఎలా అది అసలు ఎలా చేయబడింది? ఎవరు చేశారు దాన్ని? అసలు దాని గురించి బైబిల్‌లో ఏమని వ్రాయబడింది? ఏవండీ ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ప్రియులారా, ఏవండీ బైబిల్‌లో ఒక మాట ప్రారంభంలో దేవుడు రాయించాడు. ఒకనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మనం ఒకటి చూస్తే అది విగ్రహారాధనకు సంబంధించినది. నిర్గమకాండము 20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ మాటను మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. 4వ వచనము. పైన ఆకాశమందే గాని హ్మ్. క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇక దేని రూపమును విగ్రహమునైనను అంటే చెక్కినవి. ఏవండి? దేని రూపమును అంటున్నాడంటే అది ఆఖరికి ఏవండి? అసలు దేని రూపమునైనను అని అన్నాడంటే ఆఖరికి మీ రూపాన్నైనా మీరు చేసుకోకూడదు. దానికి పూజ చేయకూడదు. మీకు అర్థమవుతుందా? పైన ఆకాశం అందే కానీ, ఆకాశం క్రింద ఉన్నటువంటివి క్రింద భూమి అందే కానీ, కింద నీళ్ళల్లో గాని అసలు దేని రూపాన్నైనను నువ్వు చేసుకోకూడదు. దానికి ఏమంటే సాగిలపడకూడదు. వాటిని మీరు పూజింపకూడదు అన్నాడు. నిజంగా అసలు ఏ రూపాన్నైనా చేసుకోకూడదని ఇక్కడ ఉంటే మరి ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఈ విగ్రహాల విషయంలో మీరు చెప్పండి? ఏవండి? నిజంగా క్రైస్తవులు ఎలా ఉన్నారు? సమాజంలో చెయ్యవద్దన్నదే చేస్తున్నారు. ఎలా? ఉదాహరణకు ఏవండి ఒక చేతితో చెక్కుతున్నాడు. అంటే ఒక 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 కర్రను తీసుకొని సిలువను చెక్కుతున్నాడు. మరి దీన్ని చెక్కినది దేవంట విగ్రహం కాదా ఇది? చెక్కబడినది కాదా ఇది? దీనికి ఏం చేస్తున్నావు నువ్వు? ఏవండి? దీన్ని ఆరాధిస్తున్నావా? ఏవండి దీన్ని దేవుడిగా భావిస్తున్నావా? ఇది నువ్వు గుర్తుగా భావిస్తున్నావా? అంటే ఒక సిలువ కానివ్వండి, యేసుక్రీస్తుల వారి పటము కానివ్వండి, వీటిని మెడలో ఏవండి వేసుకుంటున్నాడా? వేసుకుంటున్నాడు కదా! మెడలో వేసుకుంటున్నాడు, బైబిల్ మీద పెడుతున్నాడు, ఇంట్లో పెడుతున్నాడు. మరి ఏంటిది ఇది? విగ్రహం కాదా? ఇది విగ్రహమే. దేవుని రూపం ఇలాగే ఉంటుందని ఎవరు చెప్పారు నీకు? ఏ సినిమాలో చూసావు నువ్వు? ఏవండి? అది ఇలాగే ఉందని నువ్వు ఊహించుకొని నువ్వేదో విగ్రహం ఇదని దానికి ఏదో కొవ్వొత్తులు వెలిగించి దాన్ని ఏదో నువ్వు మెడలో వేసుకొని ఏమంటే దాని ముందు నువ్వు సాగిలపడి నువ్వు చేస్తుంటే అది విగ్రహారాధన కాదా మీరు చెప్పండి? అంటే క్రైస్తవులు ఎందులో ఉన్నారు? వీళ్ళు బైబిల్ ఆలోచించారా? బైబిల్‌లో వ్రాయబడిన విధంగా బతుకుతున్నారా? ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళు చాలా మంది విగ్రహ ఆరాధనలో ఉన్నారు. అందుకని వీళ్ళకి సిలువ కావాలి. అందుకని యేసుక్రీస్తు ఫోటోలు కావాలి, విగ్రహాలు కావాలి వీళ్ళకి. ఆ మరియమ్మ గారి విగ్రహాలు కావాలి వీళ్ళకి. ఆ విగ్రహాల ముందు వీళ్ళు సాగిలపడి ఏమంటే నమస్కారాలు చేయడాలు కావాలి వీళ్ళకి. అసలు ఏమంటే విగ్రహములను నువ్వు చేసుకోకూడదు. దేని రూపమునంటే ఆఖరికి నీ రూపాన్ని కూడా చేసుకోకూడదని బైబిల్‌లో వ్రాయబడి ఉంటే, ఈరోజు ఏ రూపాలను మీరు పెట్టుకుంటున్నారు మీరు చెప్పండి? ఏవండి? ఇంకా బైబిల్‌లో విగ్రహాల గురించి ఇంకా ముందుకెళితే ఏమని రాయబడిందో చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే 5వ వచనం ప్రియులారా. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చాలండి. ఇక్కడ చూడండి నిజంగా ఈ వ్రాయబడినటువంటి మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు విగ్రహ ఆరాధన ఏంటిది? విగ్రహారాధన ధనాపేక్ష అంటే విగ్రహారాధన చేయడం అని పౌలు గారు రాస్తున్నాడు చూడండి ఇక్కడ. ఏమండి? అంటే ధనాపేక్షను చంపేయమంటున్నాడు. ఈ ధనాపేక్ష అనేది ఏంటి? విగ్రహారాధనతో సమానం అంటున్నాడు. ఈరోజు ధనము గురించి ఎవరు ఏ క్రైస్తవుడు ఆలోచించటం లేదు మీరు చెప్పండి?
అంటే ధనం గురించి ఆలోచించే వాళ్ళంతా విగ్రహారాధన చేస్తున్న వాళ్ళేనా? ఒకసారి ఆలోచించండి. ధనాపేక్షణ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, విగ్రహారాధన అయినా ధనాపేక్షను చంపివేయండి. ఈరోజు ధనాన్ని మీరు ప్రేమిస్తున్నారా? ఏమంటే క్రైస్తవులు ధనం అవసరం లేదంటారా? అయ్యో అదెందుకండి, క్రైస్తవులకి ఏంటి ఏమండి, ఎక్కడికేంటి, మాకు ధనం కావాలి. విదేశీ సొమ్ములకు ఆశపడేవాళ్ళు లేరా? ఇక్కడ సొమ్ముకు ఆశపడేవాళ్ళు లేరా? మీరు చెప్పండి. అంటే ప్రతి క్షణం నా జోబులో డబ్బు ఉండాలి, నా ఇంట్లో డబ్బు ఉండాలి. ఏమండి, ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉండాలి అని అంటున్నావు కదా నువ్వు. 24 hours వేలాది రూపాయలు జోబులో పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. విగ్రహారాధన అలా చేయొచ్చు, నువ్వు ధనం కోసం ఆలోచించవచ్చు నువ్వు. కానీ భక్తులతో ఇతడు చెబుతున్న మాట ఏంటి? ఇతడు ధనాపేక్ష కలిగి, ఇతడు ధనం ఆశించి ఇతడు విగ్రహారాధన చేయొచ్చు. కానీ బయట ఏదో విగ్రహాల ముందు ఎవరో ఏదో పెడితే దాన్ని తింటే పాపం అవుతుందా? ఏమండి, విగ్రహం దగ్గర పెట్టింది తినకూడదని చెప్తారా? అసలు ఆలోచించండి. అసలు ఏది విగ్రహారాధన? అసలు ఏం చెబుతున్నాడు దేవుడు? ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. ఏమండి, నిజంగా క్రైస్తవులు ఎలా అయిపోయారో అక్కడే చూడండి. కొలసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు ఏం చేస్తున్నారా? చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అంటే వాటిని ముట్టుకోవద్దు, వాటిని రుచి చూడవద్దనే ఆజ్ఞలకు క్రైస్తవులు మీరు లోబడుతున్నారా? ఏమండి, వాడుకోవటం వలన అన్ని నశించిపోయుచున్నాయి కదా. నశించిపోయే వాటి విషయంలో మీరెందుకు అభ్యంతరం చేస్తున్నారు? ఏమండి, యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటాడు, అసలు మనిషిని అపవిత్రం చేసేది, మనిషిని పాడు చేసేది ఏంటో తెలుసా? మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము ఏమండి 15 నుంచి మీరు చదువుకోండి, రాసుకోండి. 15 నుంచి మీరు రాసుకోండి ప్రియులారా. అక్కడ 20 వచనం కానివ్వండి, 21 కానివ్వండి, 22 కానివ్వండి, 23 కానివ్వండి, అక్కడ ఏమి అందులో ఉన్న సారం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం మనం. ఏముంది అందులో స్వారం? వెలుపల నుండి పోయి, అంటే వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రము, అంటే అపవిత్రునిగా చేయగలిగినది ఏది లేదు. అంటే వెలుపల నుండి లోపలికంటే బయట నుండి మనిషి లోపలికి పోయేవేవి కూడా మనిషిని అపవిత్రం చేయవు. మరి వెలపలంటే విగ్రహము దగ్గర పెట్టేది వెలపల పెడతారా? మీరేంటి చెప్పండి. విగ్రహం దగ్గర అరటిపండో, కొబ్బరికాయో, కోడో, మేకో ఏదో వాళ్ళు బలిచ్చేశారు, అది ఏమని పెట్టారు, విగ్రహాల దగ్గర పెట్టారు. దాన్ని తినటం వల్ల లేదా బయట ఇంకేదో నువ్వు తినటం వల్ల అపవిత్రుడుగా నువ్వు మారిపోతావా? ఏమంటే అపవిత్రులుగా మారిపోతారా? అసలు అపవిత్రత అనేది నీకు ఎలా వస్తుంది? అక్కడ అంటాడు లోపల నుండి అనగా, 20 వచనం నుంచి అదే మీకు కనబడుతుంది. 20, 21 వచనాలు. లోపల నుంచి అనగా మనుష్యుల హృదయాలోచనలు. హృదయంలో దురాలోచనలు ఉన్నాయా? జారత్వం ఉందా, దొంగతనం ఉందా, నరహత్య ఉందా, ఎన్నో చెప్తాడు లిస్టు. ఇవి చెడ్డవన్నీ లోపల నుండే బయటకు వెళతాయి. లోపల నుండే ఏమండి లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యులను అపవిత్రం చేస్తాయట. ఇవి మనిషిని అపవిత్రం చేస్తాయి, కానీ విగ్రహాలకు అర్పించిన వాటిని తినటంలో సమస్య లేదు. మీకు అర్థమవుతుందా? అంటే విగ్రహాలకు అర్పించేది నువ్వు తినటం వలన నువ్వేదో అపవిత్రపరచబడతావే, దానివల్ల సమస్య లేదు. అవి తింటే నువ్వెలా అపవిత్రుడుగా మారిపోతావు? ఏమంటే ఇన్ని చెప్పినా కూడా మరి క్రైస్తవులు వీళ్ళు ఏం చేస్తారు? పౌలు గారు మాటల్లోకి వెళ్ళిపోదామా ఒకసారి.
ఏమంటే పౌలు గారు దీని గురించి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి ఆయన మాటల్లో కూడా చూద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము ఏమండి 1 నుంచి 10 వచనాలు చక్కగా చదవండి. ఎవరైనా 1 నుంచి 10 వచనాలు చక్కగా క్లియర్ గా. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహములను ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు మాటలు గనక మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు అసలు విగ్రహాలకు బలిగా అర్పించు వాటి విషయములో జ్ఞానము ప్రేమ కావాలంటున్నాడు అక్కడ. ఏమండి, నిజంగా విగ్రహాలకు బలి అర్పించే విషయంలో జ్ఞానము ప్రేమ ఏం అవసరం అండి? ఏమండి, మీరు అక్కడ మనం చదువుకుంటున్నప్పుడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహం బలి అర్పించిన వాటి విషయంలో లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప మరి ఎవరు లేడని ఎరుగుదుము. ఇంకా మిగతావన్నీ చెప్తాడండి. కానీ ప్రియులారా, ఇక్కడ విగ్రహాలు బలి అర్పించిన విషయంలో మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను అంటున్నాడు. అంటే జ్ఞానము ప్రేమ ఉండాలంటున్నాడు. చూడండి ఏమండి, జ్ఞానము ప్రేమ ఇవి రెండు అవసరమా? ఏమండి, క్రైస్తవులకు జ్ఞానము ఉండాలి, రెండవది ప్రేమ ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి ఉండి ఒకటి లేకపోతే నువ్వు అవతల వాడిని రక్షించలేవు. ఏమండి, నిజంగా తినటానికి నోరు, తినటానికి పళ్ళు, తినటానికి చేతులు ఉంటే సరిపోతుంది కదండి అని ఈ జ్ఞానంతో కాదు, నీకు ప్రేమ ఉండాలి అంటున్నాడు. ఏంటా ప్రేమ, ఏంటా జ్ఞానం? నీ జ్ఞానం ఉంటే నీకు అర్థమవుతుంది. ఏమన్నా తెలుసా? విగ్రహము ఒట్టిదనే జ్ఞానం నీకుందా? ఏమండి, విగ్రహము ఒట్టిదది, అందులో ఏ పవర్స్ లేవవి, దేవుడు ఒక్కడే కదా. ఆ జ్ఞానం నీకుందా? దేవుడు ఒక్కడే అని జ్ఞానం ఉంది, ఇంకా ఇతను తప్ప వేరొక దేవుడు లేడని ఉంది. మరి ఆ జ్ఞానం పెట్టుకొని కూడా నువ్వు అది తినకూడదు, ఇత తినకూడదు, వాళ్ళవి తినకూడదు అంటావంటే నీకు అవతల మీద ప్రేమ లేదా? ఒకసారి ఆలోచించండి. ప్రేమ ఏం చేస్తుంది? ఎదుటి వారిని కాపాడుతుంది. ఏమండి, ఈరోజు నువ్వు అలా చెప్పటం వలన అతను ఏమవుతున్నాడు తెలుసా నీకు? అయ్యో వీళ్ళు మాలోకి కలవరండి, మేము పెట్టిన తినరండి అని అతగాడు ఏమైపోతాడు మీరు చెప్పండి. అందుకనే ప్రేమ ఉండాలి అంటారు ఇక్కడ. ఏమండి, ప్రేమ ఉండాలి. నిజంగా కొంతమందికి జ్ఞానం లేదు, అందుకని ఇది ముట్టకూడదండి, ఇది తినకూడదండి. ఏమండి, ఇలా తినకుండా ఉండిపోయే వాళ్ళ గురించి కూడా బైబిల్లో రాయబడింది. మీరు తినకుండా ఎందుకు ఉండాలో కూడా రాయబడింది. ఎందుకంటే ప్రియులారా,
జ్ఞానం అనేది అంచెలంచెలుగా వచ్చేది, ఒకేసారి వచ్చేది కదా. ఎలాగైతే పుట్టిన పిల్లవాడికి ఎంత జ్ఞానం ఉంటుంది మీరు చెప్పండి. పుట్టగానే వాడికి ఎలాంటి భోజనం మీరు పెట్టాలి? చిన్న మెత్తటి పాలు, తర్వాత చిన్న చిన్న చిన్నగా అలవాటు చేస్తుంటారు, మెత్తనిగా, ఇంకా తర్వాత గట్టిగా. చిన్న పిల్లవాడు గట్టిగా ఆహారం పెడితే ఉంటాడా? చనిపోతాడు కదా వాడు. ఏమండి, జ్ఞానం అనేది కూడా ప్రియులారా మనం ఎలా పడితే అలా, ఇది ఉదాహరణకు మీకు బాప్తీసం తీసుకొని కొత్తగా ఒక మనిషి ఇప్పుడే ఎంట్రీ అయ్యాడండి సంఘంలో. ఇప్పుడు అలాంటి ఆయనకు పెద్ద పెద్ద విషయాలు అర్థమవుతాయి మీరు చెప్పండి? అర్థం కావు. ఇప్పుడు అలాంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్పిందో తెలుసా మీకు? బలహీనులు. ఏమండి, ఏం చెప్పింది? బలహీనులు. ఒకవేళ మిమ్మల్ని ఎవరో పిలిచారు, ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి అదే మొదటి పత్రికలోనే 10వ అధ్యాయం 27వ వచనం. 10వ అధ్యాయంలో 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. ఇక్కడ చూడండి ఏమంటారు? అవిశ్వాసులలో ఒకడు, అంటే అవిశ్వాసి అన్నాడంటే అన్యులు, విశ్వాసం లేనివాడు. అలాంటి వాడు మిమ్మల్ని పిలిచాడు విందుకు. మీకు వెళ్ళాలనే మనస్సు మీకుంటే మీరు వెళ్ళిపోండి. అలా వెళ్ళిన మీరు వడ్డించినది ఏదో దానిని గురించి మనసాక్షి నిమిత్తం ఏ విచారణము చేయక తినుడే. మీరు తినండి అన్నాడా? తినొద్దండి అన్నాడా? మీరు తినుడి అని చెప్తూ, అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనసాక్షి నిమిత్తము తినకుడి. ఇక్కడేంటి ఇలా చెప్తున్నాడు? ఇక్కడ బాగా ఆలోచించాలి ప్రియుల. మీరు ఏ మనస్సాక్షి, ఇక్కడ మెయిన్ అండి, మీ మనస్సు దేనిని అంగీకరిస్తుంది? మనస్సాక్షి. ఆ మనస్సాక్షి అసలు దేన్ని నమ్ముతుంది? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు కదా, నువ్వు ఎలా విశ్వాసం కలిగి ఉన్నావు? మరి నీ మనసు ఏం చెప్తుంది? దేన్ని నమ్మమని చెప్తుంది? దీంట్లో ఉంది అని నీ మనసు నమ్ముతుందా? ఎందుకంటే నీ నమ్మకమే కదా కావాలి దేవుడికి. నువ్వేం నమ్ముతున్నావు? దేవుడు ఒక్కడే, ఆ విగ్రహం ఒట్టిదని నమ్ముతున్నావా? నువ్వు గ్రేటే. లేదు దాంట్లో ఏదైనా ఉంది అని నమ్ముతున్నావా? అయితే నువ్వు పాపాత్ముడు. మరి నువ్వు ఇంకా బలవంతుడివి కావు. మరి మీకు అర్థమవుతుందా? అందులో ఏది ఉందని నీ మనసు చెప్తుందంటే నువ్వు బలహీనుడు. మరి కనుక ఇలాంటి బలహీనులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అయ్యో అది బలర్పించింది కదండి అని అంటారా? అయితే ఆ బలహీనుడి కొరకు మీరేం చేస్తారో తెలుసా? అయ్యో ఇది బలి అర్పించినదా అని అతని మనసాక్షి నిమిత్తం తినకుండా నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు ఇప్పుడు తిన్నావు అనుకో, వాడు ఏదో ఉందనుకుంటున్నాడు, వాడు అందులో ఏదో ఉందనుకుంటున్నాడు. ఇప్పుడు వాడు అన్యులతో కలిసిపోతే మళ్ళీ, ఎందుకంటే వాడు బలమైన ఆహారం వాడికి ఇంకా పెట్టలేదు, వాడికి జ్ఞానం తెలీదు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పిల్లలు ఈ మాటలు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం జ్ఞానం తెలుసు మీరు చెప్పండి? బైబిల్లో లోతులు వాళ్ళకి ఏం తెలుసు అంటారు? ఇప్పుడు నువ్వు మనం అందరం అన్యుల్లో నుండి వచ్చిన వాళ్ళమే. దాదాపు నేనైతే అన్యుల్లో నుండి వచ్చాను. చాలా మంది ఒకవేళ వాళ్ళ తండ్రుల నుండి తాతల నుంచి క్రైస్తవులు ఉంటారు, కాదన్ను. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నామండి, మేము అన్యుల్లో నుండి వచ్చాం. ఇప్పుడు ఆ విగ్రహాలు, ఆ భోజనాలు అవన్నీ చూసే వచ్చాం మేము. ఇప్పుడు ఇలా చూసి వచ్చినటువంటి మేము ఎవరైనా క్రైస్తవులు వీటిని తింటున్నప్పుడు ఇదేంటిది క్రైస్తవులకు వీళ్ళకి తేడా లేదు, మేము కూడా ఎలాగైతే అన్యుల్లో ఉండొచ్చు అనుకుంటాను లేదని అనేది బలహీనుడు. కొత్తగా వెళ్ళాను కనుక మాకి వాళ్ళకి సపరేట్ ఏముంటుంది మీరు చెప్పండి? కనుక ఆ బలహీనుడు కాస్త బలపడేంత వరకు నువ్వేం చేయాలో తెలుసా? వాడి కోసం నువ్వు భోజనం వదిలేయి, వాడి కోసం అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. వాడి నిమిత్తం నువ్వు తినొద్దు,
మనసాక్షి నిమిత్తం, నీ సొంత మనసాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనసాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను అంటాడు అక్కడ 29వ వచనంలో. నేను నీకోసంగా చెప్పేది ఎదుటివాడి మనసాక్షి, ఎందుకంటే వాళ్ళు బలహీనుడు. ఇప్పుడు నువ్వు తిన్నావు అనుకో, వాడు ఇదేంటిది ఇలా తినేస్తున్నాడు ఏంటి అని వాడు బలహీన పడిపోతాడు. ఎందుకంటే వాడికి బలమైన ఆహారం లేదు, ఇంకా వాడు కొత్తోడు, అప్పుడే పుట్టినవాడు, వాడు లేదా పుట్టి కొన్నాళ్లే అయింది. కనుక వాడిని సంపూర్ణమైన జ్ఞానములో నడిపించేంత వరకు, ఈ విషయాలన్నీ వాడికి తెలిసే వరకు నువ్వేం చేస్తావో తెలుసా? వాని నిమిత్తం నువ్వు తినవద్దు. ఎందుకంటే కింద అంటాడు, ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. నీకు యాక్చువల్గా తెలుసు, అన్ని విషయాలు తెలుసు నీకు, ఇదిగో అసలు ఏమీ లేవు, ఇవన్నీ వట్టివని తెలుసు. కానీ అవతల వాడి మనస్సాక్షి నిమిత్తం, ఇదిగో నేనేవన్నీ పోగొట్టుకుంటానా, నా భోజనం వల్ల పోగొట్టుకుంటానా, నేను తింటే అంత, తినకపోతే అంత, అసలు ఇందులో ఏముంది? కిందకంటాడు 30వ వచనంలో, నేను కృతజ్ఞతతో పుచ్చుకొని దేని నిమిత్తమును కృతజ్ఞత చెల్లించుచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. మీరు ఏం చేసిన దేవుని కోసమే. వాడిని కాపాడతారా? దేవుని కోసమే మనం కాపాడాలి. ఎందుకంటే దేవుడు ఎలా మహిమపరచబడతాడు? ఆత్మల రక్షణార్థమై మనం పనిచేస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇప్పుడు నువ్వు భోజనం వల్ల మనం పోగొట్టుకుంటావా? ఏమండి? కనుక మీరు అలా కాదు. నిజంగా పౌలు గారు అయితే ఎలా ఉంటాడంటే, నిజంగా అతను చెప్తున్నాడు 33వ వచనంలో, నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో కొందరిని సంతోష పెట్టుచున్నాను. నేను ఎలాగైనా సరే అవతల వ్యక్తిని నేను సంతోష పెట్టాలి. ఏమండి? ఇంకా ఆయన ఎలా లోతుల్లోకి వెళ్ళిపోయాడంటే, మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం చూసుకున్నప్పుడు, 10 నుంచి 13 వచనాలు, ఏమండి? ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం చూసుకుంటున్నాం. ఎలాగనగా, జ్ఞానము గల ఒకడు చూసిన ఎడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. ఏమంటే చూడండి, ఆ బలహీనుడు ఇంకా అన్యులతో కలిసిపోవడానికి ధైర్యపడతాడు మనం ఇలా సాహసిస్తే. ఎందుకంటే జ్ఞానం లేదు వాడికి, అప్పుడే వచ్చాడు బలహీనుడు వాడు. కనుక అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. మనకంతా తెలుసు, కానీ ఈ చిన్న దాంట్లో అతనికి మనము ఎలా త్రోవను చూపేలో తెలియక, ఏమంటే అన్యులతో కలిసిపోయేలా ఒకవేళ చేస్తున్నామా? కాదు. అదే అంటున్నాడు, మీరు ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన ఆ నీ సోదరుని జ్ఞానం బట్టి నశించును. ఇలాగ సహోదరులకు విరోధము పాపం చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేసిన వారు అవుతారు. ఏమండి? కనుక ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి భోజన పదార్థం వలన నా సోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయుటకై నేనెన్నటికి నీ మాంసము తినను. అంటే ఇతను మాంసం తినడం కొంతమంది సహోదరులకు అభ్యంతరం కలిగజేసిందట, అందుకనే నేనే మాంసం తిననని చెప్పేస్తున్నాడు. చూడండి ఆయన అంటే ఎదుటి వాళ్ళ కోసం, వాళ్ళ లక్షణార్థమై మనం ఏమి చేయటానికైనా ముందుకు రావాలి అనే మాటలు మనకు కనపడదు. చూడండి, ఒకవేళ అక్కడ ఎవరు లేరా? ఏమంటే క్రైస్తవులకు కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరు లేరండి, అందరూ అన్యులే ఉన్నారండి. తినే ఏమండి, నీ మనస్సాక్షికి అంటే ఏమి తోచకుండా నువ్వు నిరభ్యంతరంగా నువ్వు తినే. ఎందుకంటే నువ్వు తినటం వల్ల వాళ్ళు నిన్ను ప్రేమగా మాట్లాడిస్తారు. నువ్వు సమయం వస్తే నువ్వు కూడా వాళ్ళకి ఏదో పెట్టి నువ్వేదో చెప్పేయచ్చు. ఏమంటే ఈ విషయంలో పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో, ఏమండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనను కొందరును రక్షింపవలనని అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను.
అంటే బలహీనులకు బలహీనుడు అయ్యానట. ఏ విధంగానైనా సరే కొందరిని రక్షించాలనుకుంటున్నాడట. అంటే ఒక వ్యక్తిని క్రీస్తులో నడిపించటానికి అవసరమైతే భోజనాన్ని కూడా వదిలేస్తాను. లేదా అవతల వాడు నేను తింటే అతను నా దగ్గరికి మళ్ళీ నా చర్చికి వచ్చి నా మాటలు వింటాడా? అయితే తింటాను నేను. అంటే ఎలా ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి పౌలు గారు. అంటే ఒక భోజనం వలన సహోదరుని పోగొట్టుకోలేను, సహోదరుణ్ణి నేను సంపాదించుకోవాలి. ఒకరిని పోగొట్టుకోలేను, ఒకరిని సంపాదించుకుంటానా? ఒకవేళ ఒకరిని సంపాదించుకోవడం అవసరమైతే తింటాను, ఒకడు తప్పిపోతాడంటే అవసరమైతే నేను మానేస్తాను. నేను మాంసం తినటం ఏమండి ఒకరికి అభ్యంతరం కలుగజేసింది కనుక, ఇది కొంతమందికి అభ్యంతరం అట మాంసం తినటం, ఇతను తినటం. అదేంటండి తినేస్తున్నాడు కదండి ఇతను, బలిచ్చిందని ఒకవేళ ఆ విషయంలో అన్నారో ఏమో మనకు తెలియదు. మొత్తానికైతే ఏమంటున్నాడు, నేను ఇంకా మాంసమే తినను అంటున్నాడు చూడండి ఆయన. అంటే ప్రియులారా, సహోదరులు ఏమండి భోజనం వలన పోగొట్టుకునటం న్యాయమా? ఏమండి సరే ఆలోచించండి. అంటే మనము ఒకవేళ అవతల వాళ్ళకి అభ్యంతరం కలిగితే తినకుండటమే మేలు. అంతెందుకండి బైబిల్లో ఈ తినే విషయంలో ఏమంటాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 30, 31, 32, 33 వచనాల ప్రియులారా ఒకసారి చదువుకుందాం చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఏమండి 30 వచనం నుంచి చదువుకుందాం. 30 వచనం నుంచి. నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహింపు కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగముకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగూ నేను కూడా ఓకే, అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? మనం ఏమి చేసినా దేవుని మహిమ కొరకు, అంటే తిన్నా దేవుని మహిమ కొరకే, తినకపోయినా దేవుని మహిమ కొరకే అని కనపడుతుంది చూడండి. అంటే ఎదుటి వాళ్ళు ఏమైపోతే నాకేంటి అనే స్వభావం మనకు ఉండకూడదు. నా కడుపు నిండితే సరిపోతుందండి అని అలా అనుకుంటే తప్పది. నువ్వేం చేసినా దేవుని మహిమ కొరకు చెయ్యాలి అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ భోజన విషయంలో ఒక్క మాట అంటాడండి, సహజముగా ఏది కూడా నిషేధించబడినది కాదు. ఆ మాట చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక ఏమండి 14వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14 నుంచి 21 వరకు మీరు చదువుకోండి. 21 వరకు మీరు రాసుకోండి. 14వ వచనం నుంచి 21. నిజంగా అక్కడ మాట్లాడతాడు ప్రారంభ మాటగా, సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఏమంటున్నాడండి? ఏది నిషిద్ధం కాదా? మరి విగ్రహాల దగ్గర పెట్టింది తినకూడదంటావా? అసలు ఏది కూడా నిషిద్ధమైనది కాదు, ఇది తినకూడదని లేదు. నువ్వు ఏది తినాలనుకుంటావో అవి తినేయి. కానీ ఇక్కడ ఒక కండిషన్. ఏమండి ఒక కండిషన్ ఏంటి? ఒకవేళ నీ సహోదరుడు నువ్వు తినటం వల్ల బాధపడుతున్నాడా, నువ్వు తినటం వల్ల ఏమంటే కింద అదే అంటాడు మీరు 15వ వచనంలో, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన వారిని భోజనం చేత పాడు చేయకము. నీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఏమండి కింద అవన్నీ మాట్లాడుతున్నాడు. ఈ విషయమునందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషులకు దృష్టి అని యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజే వాటినే ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు ఏమండి పవిత్రములే గాని అక్కడ చెప్తున్నాడు చూడండి, అనుమానముతో తినువానికి అది దోషము.
అనుమానమా నీకు? ఏంటి అనుమానం? నువ్వు బలహీనుడు కనుక నీకు అనుమానం, నీ జ్ఞానం లేదు కనుక నీకు అనుమానం. అయ్యో, అది మరి దానికి కుంకుమ ఉందండి, దానికి ఏదో ఆ విగ్రహం దగ్గర పెట్టారండి, అది మేకండి, దానికి బలి ఇచ్చారండి. వట్టిదయ్యా అది. సమస్తమును దేవుడే కదా చేశాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కదా. నీకు ఇంకా దాంట్లో ఏదో నువ్వు ఉందని నమ్ముతున్నావంటే నువ్వు బలహీనుడివి. ఇలాంటి బలహీనులు మీతో పక్కన ఉన్నప్పుడు వాళ్ళ కోసం మీరు తినకండి, వాళ్ళ జ్ఞానం నేర్పండి. తర్వాత వాళ్ళకి ఇవన్నీ అర్థమైన తర్వాత ఇద్దరు కలిసి తినండి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, నీ సహోదరుడికి అడ్డం ఏది? ఒకవేళ అడ్డం వాడు దాన్ని అసహించుకుంటున్నాడా? వాడి మనస్సాక్షి నమ్మటం లేదంటే వాడు పాపి అండి. ఎందుకంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేని వాడు ఎవడు పాపి కదా. వాడు మనస్సాక్షి అంగీకరించట్లేదంటే, వాడు ఇంకా దాంట్లో ఏదో ఉందని నమ్ముతున్నాడంటే పాపం, వాడు పాపే. కనుక అలాంటి బలహీనుడి కోసమైనా, నువ్వు వాడిని మార్చటాని కోసమైనా దాన్ని తినకుండా ఉండు. లేకపోతే వాడు అన్యులతో కలిసిపోయే ప్రమాదం ఉంది. నువ్వు తింటే అయ్యో ఇదేంటి అన్యులు తినేస్తున్నాడు అంటే, ఇంకా నేను కూడా అన్యుల నుంచి వచ్చిన ఇతను అంతా మేము ఒకటేనా అని అలా కలిసిపోయే ప్రమాదం ఉంది. మరి కనుక జాగ్రత్తతో భోజన పదార్థముల నిమిత్తం నువ్వు ఒకరిని పాడు చేసుకుంటావా? అసలు భోజనాలు ఎక్కడా, దేవుడు ఎక్కడా? ఏమండి, అసలు భోజనాల విషయంలో నిజంగా ఇక్కడ చెప్తున్నాడు, సమస్తములు పవిత్రములు, అనుమానంతో తినేవాడికి అది దోషము. నీకు అనుమానం ఉంది కనుక అది మరి దోషమే అవుతుంది. మరి నీ మనస్సాక్షి ఏమంటే కల్మషం లేనిగా ఉండాలి. నువ్వు కల్మషం పెట్టుకుని ఉన్నావంటే దోషమే కదా, అది పాపమే కదా. మరి కనుక ప్రియులారా, అది అలాంటి దోషంతో కింద 21లో అంటాడు, మాంసం తినుట కానీ ద్రాక్షారసం తాగుట కానీ నీ సోదరుడికి అడ్డం కలుగుజే. మరి ఏదైనా కానీ తినివేయటం ఏమండి మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నువ్వే ఉంచుకొనుము. తాను సంబంధించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకున్నవాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం లేదు గనుకనే నువ్వు దోషి అవుతున్నావు. ఏమండి, కనుక ప్రియులారా, మీరు దేనినైతే నిజంగా ఇది దేవుడు చేశాడంటే దీంట్లో ఏమీ లేదంటని మీకు ఆ జ్ఞానం, ఆ నమ్మకం, ఏమంటే అలాంటి పూర్ణ విశ్వాసం మీలో ఉందా, మీరు తినేయండి ఏవైనా కానీ. ఏమండి, ఇందులో ఏమీ లేదండి. మనం ఏదో తింటే ఏదో అపవిత్రం అయిపోతాము, మేము తింటే పాపం తింటే పాపం ఏంటండి? మీ మనసు బాగాలేకపోతే పాపం. మీ మనసు నిజంగా కల్మషంతో కూడినదైతే పాపం. అదే అంటాడు, బయట నుంచి లోపలికి వెళ్ళేదే మిమ్మల్ని అపవిత్రం చేస్తుంది అనుకుంటున్నారు. కాదు, లోపల హృదయంలో ఉంది కదా, ఆలోచనలు ఉన్నాయి కదా, అవి దురాలోచనల, అవి ఎలాంటివి? చెడ్డవా, దేవునికి ఇష్టానుసారంగా లేనివా, అవే మిమ్మల్ని చెడుపుతాయి. అవి ఏం చేస్తున్నాయో తెలుసా? మీలో ఆలోచన ఏముందో తెలుసా? అమ్మో వాటిలో ఏదో ఉంది. మరి ఆ నిమ్మకాయలు కుంకుమ ఉందండి దాంట్లో. ఏమండి, ఏమండి నిజంగా క్రైస్తవులుగా మీరు ఉదయం లేవగానే ఇంటి డోర్ తెరవగానే మిరపకాయలు, ఆ నిమ్మకాయలు ఒకవేళ మీ ఇంటి ముందు పడితే మీరు ఏం చేస్తారు? మీరు చెప్పండి. అమ్మ బాబోయ్ అని నమ్మేస్తారు కదా మీరు. అందులో ఏముందయ్యా అంటే, అలాంటి వాటికి కూడా మీరు ఏదో శక్తి ఉందని మీరు నమ్ముతున్నారంటే మీరు బలహీనులు. ఇలాంటి బలహీనులను కాపాడడం కోసమైనా, వాళ్ళ కోసమైనా మీరు తినకుండా ఉండండి పౌలు గారు మాట్లాడతారు. ఎందుకంటే ఆనాడు ఏమంటే ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో వీటి గురించి ఎక్కువగా మాట్లాడతారు. 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయంలో మీరు చూస్తున్నట్టయితే. ఎందుకంటే ఆనాడు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కాపాడుకోవడం కోసం పౌలు గారు మాంసమే ముట్టలేదటండి. వాళ్ళ జ్ఞానం, ఎందుకంటే జ్ఞానాన్ని వాళ్ళలో ఏమంటే తెప్పించాలి, వాళ్ళలో పూర్ణ జ్ఞానం నేర్పించాలి. నేర్చుకున్న తర్వాత అతనికి తెలిసిపోయిన తర్వాత, ఒరే ఇదంతా ఒట్టిదిరా, ఇందులో ఏముంది చెప్పు. ఏమండి, అనుమానం లేకుండా తినే కటిగా వాని అంగడిలో అమ్మునది ఏదో ఏ విచారణ చేయక తినేయమంటాడు ఆయన. ఏమండి, మరొక మాట చూడండి మీరు, తిమోతికి రాసినటువంటి ఏమండి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. తిమోతికి రాసినటువంటి ఏమండి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది,
కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మీరు అంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే, ప్రతి వస్తువు మంచిదే. మీరు దేవుడా నువ్వు నాకు ఇచ్చావు థ్యాంక్స్ అని మీరు చెబుతారా? అదే మీరు కృతజ్ఞతలు ఏమంటే కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు అని చెప్తున్నాడు. చూడండి ఏమండి, నిజంగా ఒకవేళ అది దేవుడు చేసినది చెడ్డదా అండి? ఒకవేళ చెడ్డది అని నువ్వు అనుకుంటావా? దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం వల్ల అది మీ ప్రార్థన వలన ఏమవుతుందో తెలుసా? పవిత్రత చేయబడుతుంది, అంటే పవిత్రపరచబడుతుంది. నువ్వు దేవునికి ప్రార్థన చేయటం వల్ల అంటే నువ్వు నీ మనసులో మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించిన వాడు అవుతావు. ఇంకా మిగతా దాన్ని నువ్వు నమ్మటం లేనివాడు, అంటే నువ్వు దాన్ని నమ్మవిక అయ్యో దీంట్లో ఏమీ లేదండి అని పూర్ణ విశ్వాసం నీకు వస్తుంది. కానీ మనోళ్ళకి ఎక్కడ పూర్ణ విశ్వాసం ఉంటుంది మీరు చెప్పండి? అయ్యో అందులోనేమో ఉందండి, ఇందులో ఏమో ఉందండి, ఏమంటే అదేదో ఉందని నువ్వు బలంగా నమ్ముతావు కనుకనే, నీ మనస్సాక్షి బాగలేదు కనుకనే అది నీకేమవుతుంది తెలుసా? దోషం అవుతుంది. అందుకనే ఏమండి ఈ విగ్రహాలకు పెట్టిన విషయంలో ఏ విచారణ చేయకండి ఇప్పుడు ఇలా. కానీ ఒకటి, స్వాతంత్రాన్ని మనకిచ్చాడు, కానీ అన్ని తినదగినవా? అన్నిటికీ స్వాతంత్రం ఇచ్చాడు ఆయన. అన్ని మంచివే నాయన, దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిదే అన్నాడు. మరి అన్ని తినదగినవే అంటే చూడు నీ పక్కన ప్రేమ కలిగి ఉండు, జ్ఞానం కలిగి ఉండు అన్నాడు. కనుక ఈ ప్రేమ ఈ జ్ఞానం కనుక మనకు ఉండినట్లయితే, అదే జ్ఞానం అంటే ఏమండి? దేవుని వాక్యం మనలో ఉండినట్లయితే, ఇక ప్రేమ యేసుక్రీస్తులో ఎలాగ ఎదుటివాడిని ప్రేమించాడు, ఎదుటివాడిని పోగొట్టుకునడానికి ఏమండి ఆయన ఏదైనా చూపించాడా మీరు చెప్పండి? ఎదుటివాడిని ఏ రూపంలో చూసినా ఎదుటివాడిని పోగొట్టుకునే ప్రసక్తి లేదండి. ఏ విధము చేతనైనా కాపాడాలి. కనుక మరి మనం ఈ భోజన విషయంలో ఎలా కాపాడుకోగలరు? ఒకవేళ అతను బలహీనుడైతే, మళ్ళీ చెప్తున్నాను, అతను బలహీనుడైతే అంటే అప్పుడే వచ్చిన క్రైస్తవులుగా వాళ్ళకు మిడిమిడి జ్ఞానమే ఉంది, అయ్యో అందులో ఏదో ఉందని నమ్ముతున్నాడు వాడు. అయితే వాడి మనస్సాక్షి నిమిత్తం వాడు దోషి, వాని కోసమని నువ్వు తినకుండా ఉండి అందులో ఏమీ లేదని వాడి జ్ఞానం వచ్చేంత వరకు నువ్వు వాడి కోసం మాని. ఏమండి మీకు అర్థమవుతుందా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23 నుంచి మనం 25 వచనాల్లో మనం చదువుకుంటున్నప్పుడు ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23 నుంచి 25 వరకు అన్ని విషయములను నాకు స్వాతంత్రం కలదు అంటున్నాడు. కానీ అన్ని చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఎవడును తన కొరకు కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఇది అండర్లైన్ చేసుకోండి. నా ఎదుటోడు నేను తినటం వల్ల వాడు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తాడా? ఏమండి వాడు ఒక బలహీనుడా? ఆలోచించమంటున్నాడు. ఏమండి కనుక అవతల వాడి జ్ఞానం లేనివాడుగా ఉన్నప్పుడు నువ్వు మానేయడం మంచిది. లేదండి ఎవరు లేరండి, తినేయమంటారా, తినేయండి. ఏ విచారణ చేయక, అదే అంటాడు, ఏ మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికెవాని అంగడిలో అమ్మునదేదో దానిని నువ్వు తినవచ్చు. నువ్వు ఎవరైనా విందుకు పిలుస్తారా, పోయి తినేయండి. అది ఎక్కడ పెట్టిందా, ఆ బలి దగ్గర ఈ బలి దగ్గర ఎక్కడ పెట్టినా ఏముంది మీరు చెప్పండి? ఈరోజు మీకు ఒక ఫ్యాక్ట్ ఏమండి, ఒక నిజమైన వార్త ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు? భారతదేశంలో అసలు హైందవ దేశంలో మనం ఉన్నాం. హైందవులమే మనము మారాం, కొంతమందిగా మారిన వాళ్ళు ఉన్నారు. ఏమండి 84% హైందవులు ఎక్కడో 3-4% క్రైస్తవులు ఎక్కడండి? ఈరోజు మేము క్రైస్తవులం కదండి, మేము తినకూడదు అంటావా? మరి నువ్వు తింటున్న బియ్యం ఎవరు పండించారు? హైందవ రైతు పండించాడా, క్రైస్తవ రైతు పండించాడా? నీకు ఒక విషయం తెలుసా? అసలు ఆ రైతు పండించేటప్పుడు ఆ వరికి అంటే నారుమణులు వేస్తాడు కదా, వాటికి బలిస్తాడు ముందు. మరి నువ్వెందుకు తింటున్నావు?
అసలు ఏ రైతు పండించాడు? నువ్వు అలా ఒకవేళ నువ్వు అనుకుంటే, లేదండి నేను తినను అనుకుంటే, ఏమండి నువ్వు తల కొబ్బరి నూనె రాసుకుంటున్నావు కదా, ఎక్కడి నుంచి వస్తుంది కొబ్బరి నూనె? ఏ గుళ్ళ నుంచి సప్లై అవుతున్నాయి ట్యాంకాయలు నీకు తెలుసా? ఏమండి ఇలా కొబ్బరి నూనె దగ్గర నుంచి ఏమంటే మనం ఆలోచించుకుంటూ పోతే ఏ వస్తువు వాడినా అది ఎవరు తయారు చేసింది మీరు చెప్పండి. ఈరోజు నువ్వు టిఫిన్ చేయడానికి వెళ్తావు హోటల్లో, క్రైస్తవుడి హోటల్కి వెళ్తావు, వాడు ఉదయాన్నే అర్పిస్తాడు అర్పణ, ఏదో దోశ ఇడ్లో ఏదో అర్పిస్తాడు. ఆ అర్పణ చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత మీకు వడ్డిస్తాడు. మనం తింటున్నావు కదా. ఏమండి నిజంగానండి భోజనములో ఏమీ లేదు, అది బయట నుంచి లోపలికి వెళ్ళేది గనక దాని వలన మనం అపవిత్రపరచబడము. ఒకటి ఆలోచించండి, నీ సహోదరుడు ఒకవేళ బలహీనుడు ఉంటే వాడు అన్యుల్లో నుండి వచ్చాడా? మరి వాడు అన్యుడైపోతాడేమో నువ్వు అలా అన్యులతో కలిసిపోవటం వలన. కనుక అవతలి వాడి మనస్సాక్షి నిమిత్తము వాడికి జ్ఞానం తెలిసేంత వరకు నువ్వు తినకుండా ఉండడము మంచిది. మీకు అర్థమైందా? కనుక విగ్రహములకు ఏమండి అర్పించినది నువ్వు తినవచ్చా అంటే, అసలు విగ్రహం అనేదే నీ మైండ్లో ఉంది తెలుసా నీకు? అదే మీకు చెప్పాను కదా, ధనము ధనము అని నువ్వు ఈరోజు దేనికోసం ఆలోచిస్తున్నావు? డబ్బు కోసం కదా. మరి విగ్రహం నీ మనసులో లేదా? ఆ పెద్ద విగ్రహాన్ని నీలో పెట్టుకొని ఎక్కడో ఒక విగ్రహం ఒక బొమ్మ ముందు పెడితే దానికి ఏదో పవర్ వచ్చేస్తుందా? ఏమండి వాడు ఏదో మట్టి తీసుకుని ఏదో బొమ్మని చేసి దానికి ఏదో రంగులు పూసేసి దాని ముందు ఏదో ఒక అరటి పండు ఒక టెంకాయో లేదంటే ఒక మేకో గొర్రెో బలిచ్చి నీ ముందు పెడితే దానికి ఏదో పవర్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారా? అలా అనుకునే వాళ్ళు ఏమంటే బలహీనులు, అవిశ్వాసులుగా చెప్తాడు. ఇంకా సరిగా విశ్వాసం లేని వాళ్ళు, ఇంకా బలమైన ఆహారం లేనటువంటి వాళ్ళుగా మనం చెప్పవచ్చు ప్రియులారా. కనుక అలాంటి బలహీనులుగా మనం ఒకవేళ ఉన్నామా అయితే బైబిల్ బాగా చదవండి. ఏమండి అసలు ఈ యొక్క తినటం విషయంలో ప్రియులారా పౌలు గారు చాలా క్లియర్గా రాసేసాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పి తినే ఏది కూడా నిషిద్ధం కాదు. అయినా సరే ఇవన్నీ చెప్పినా కూడా ఎవరైనా తినొద్దు అని ఎవడైనా అంటున్నాడా? అరే వాని కోసమే తినొద్దు. నీవు అనుమానం ఉందా నీకు? నువ్వు తినకపోవడమే మంచిది అన్నాడు దేవుడు. ఎందుకంటే అనుమానంతో తినేవాడికి అది దోషం అన్నాడు కదండి. అనుమానం పెనుభూతం అంటారు కదండి. అది నీకు భూతం అయిపోయింది అంటే నీకు అది లోపల అనుమానం, నీకు అది అనుమానంతో తిన్నప్పుడు నువ్వు సరిగా విశ్వాసివి కాదు, మరి అది నీకు పాపమే అవుతుంది. మరి కనుక నువ్వు ఇలా పాపంతో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎలా చేరుకోగలవు? కనుక ప్రియులారా విగ్రహాల దగ్గర పెట్టినది క్రైస్తవులు తినవచ్చా అంటే నిరభ్యంతరంగా తినవచ్చు. కాకపోతే సహోదరులు పోగొట్టుకుంటారా సంపాదించుకుంటారా ఆలోచించుకొని ఇందులో నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో విగ్రహ ఆరాధన, విగ్రహాల దగ్గర పెట్టిన దీనికోసం మీరు ఇంత ఆలోచిస్తున్నారు కదా తినే విషయంలో. మరి విగ్రహారాధన మీరు చేస్తున్నారా చేయట్లేదు? అసలు విగ్రహారాధన చేయొద్దన్నాడు కదా మరి ఆయన. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి వీటన్ని చంపేశారా మీరు? మీ మనసులో ఉన్న విగ్రహారాధనే చంపేయమంటున్నాడు, మీరు విగ్రహాలు పెట్టిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నారు. పెట్టిన ఫుడ్ గురించి, బయట పెట్టిన దాని ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారు. మీ మనసులో ఉన్న విగ్రహారాధన తీసేయమంటున్నాడు ఆయన. మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు? ఎక్కువగా కుటుంబం కోసం ఆలోచిస్తున్నారా? అయితే మీరు కుటుంబం అనే విగ్రహారాధన చేస్తున్నారు. ఏమండి ఉద్యోగం ఎప్పుడు రాత్రి పగలు ఉద్యోగమేనా? ఉద్యోగం అనే విగ్రహారాధన మీరు చేస్తున్నారు. ఇంకెక్కడ దేవుడు ఆరాధింపబడుతున్నాడు చెప్పండి మీలో? కనుక ఏమండి ఈ విగ్రహారాధన చంపేయమంటే బయట విగ్రహాల దగ్గర పెట్టిన దాని మధ్య గొడవ ఎందుకండి? అది వట్టిది, అందులో ఏమీ లేదు. ఇదిగో నీలో ఉంది, నీలో ఉన్నది బయటకు పంపిస్తున్న ఒక ఆలోచన రూపంలో అదే నిన్ను పాడు చేసేది, అదే మిమ్మల్ని అపవిత్రం చేసేది. అందుకనే ఏమండి మార్కు రాసిన సువార్త, చివరిగా మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనములో, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనములో ఏమంటాడు చూడండి అక్కడ. లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియో లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయను నేను. కనుక ప్రియులారా అంటే లోపల నుండి బయటికి వెళ్ళేదే మనల్ని అపవిత్రులుగా చేసేది. అంతేకాని బయట నువ్వు ఏమి తిన్నా పదార్థాల వలన, ఆహారం వలన నీకేమీ కాదు. కానీ నువ్వు తినే విషయంలో, నీ సహోదరుల విషయంలో ఆలోచించు, అది బెటర్.
ఈ ఫుడ్ విషయంలో, పదార్థాల విషయంలో ఏది కూడా నిషేధింపబడినది లేదు. ఏమండి? కనుక ఈ పాఠం మీకు అర్థమైందని నమ్ముతున్నాను. ఏమండి? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ప్రార్థన అయిపోయిన తర్వాత. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. క్రైస్తవులంగా ఈరోజు విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని మేము తినవచ్చునా అండి? అందులో ఏమీ లేదు, వట్టిదని మీరు రాయించారు. నిజంగా అందులో ఏమీ లేదని మేము నమ్మేవాళ్ళమా? అయితే ఆయన ఏది కూడా నిషిద్ధం కాదు. ఆహార పదార్థాలన్నీ మీరు మా కోసమే చేశారు. కనుక ఎవరో ఏదో విగ్రహం ముందు ఏదో పెట్టడం వల్ల దోషం అనుకుంటే అది పొరపాటు. మాలోనే దోషాలు ఉన్నాయి. మిమ్మల్ని నమ్మకపోవడమే పెద్ద దోషం. నిజంగా ఎందులోనో శక్తి ఉందని మేము అనుకుంటే నిజంగా అది తప్పు నాయన. కనుక మీరు తప్ప వేరొక దేవుడు లేడు అని మేము నమ్మిన తర్వాత విగ్రహములు ఒట్టివని నమ్మి అందులో ఏవి లేవని నమ్మే మరి మంచి జ్ఞానం కలిగిన వారుగా, మీ జ్ఞానాన్ని అంగీకరించిన వారంగా మేము అందరూ ఉండడానికి గల సహాయమును దయచేయండి. ఇదిగో నాన్న, ఒకనాడు పౌలు గారు సహోదరుడిని కాపాడడం కోసం తినటానికి తినే పదార్థాలను ఆయన వదిలేశాడు, మాంసమే వదిలేశాడు సహోదరుడి కోసం. కనుక మేము కూడా ఆయన సహోదరుల కోసం ఏమైనా చేయాలి, మా కొరకు కాదు, ఇతరులకు మేలు కలగటానికి ఏదైనా చేయాలి. కనుక అలా ఇతరుల కోసం ఆలోచించేవారుగా మేము ఉండటానికి కావలసిన సహాయమును దయచేయండి. ఆయన విగ్రహారాధన అనేది ఈరోజు మనిషి చేస్తున్నాడు, కానీ విగ్రహాల దగ్గర పెట్టిన దాని విషయంలో ఆగిపోయాడే, కానీ విగ్రహ ఆరాధన మనసులో ఉంది. కనుకనే సిలువ అనే విగ్రహారాధన చేస్తున్నాడు, యేసుక్రీస్తు బొమ్మలు పెట్టుకుని విగ్రహారాధన చేస్తున్నాడు, డబ్బు అనే విగ్రహారాధన, కుటుంబం అనే విగ్రహారాధన. నిజంగా నీ గురించి ఆలోచించకపోవడమే అది పెద్ద తప్పు నాయన. కనుక ఆయన ఈరోజు విగ్రహారాధనలు అనేవి మనిషిలో ఎక్కువైపోయాయి. దేనికోసం ఆలోచిస్తున్నాడు? సృష్టించిన మిమ్మల్ని తప్ప. కనుక నాయన మేమందరం మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిలో మేమందరూ ఉండాలి. అలా ఆరాధించటానికి ఇదిగో ఈ విగ్రహాలన్నీ పోగొట్టడానికి కావలసినటువంటి సహాయమును మీరు దయచేయండి. ఇదిగో ఆయన విన్న మాటలు ఏమాత్రం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని జ్ఞానం కలిగి బ్రతుకు వారుగా ఉండినట్లు కావలసినటువంటి సహాయమును దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనండి. ఇప్పుడు చెప్పబడిన మరి పాఠములలో ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు ఇప్పుడైనా అడగవచ్చు, లేదంటే మీరు నెంబర్ అయ్యగారితో ఉంటది, ఒకవేళ నాకు వాట్సాప్ చేయండి, వాట్సాప్ ద్వారానైనా మీకు నేను తెలియజేస్తాను. విగ్రహాలకు బలిగా అర్పించి అంటే ఏదన్నా ఒక కోడి కావచ్చు, మేక కావచ్చు. బలి అంటే అర్థము అర్పణ. ఇప్పుడు బలి అంటేనే చంపేయటము అని మనం అర్థం చేసుకుంటే అసలు దానికి ఏంటంటే అర్పించడము. దానికి పూజ కూడా బలినే. ఒకవేళ బలి అనేది మనం బలి దాని గురించి అనుకుంటే అలాంటి విషయంలో కూడా మీరు తినడానికి ధైర్యం తెచ్చుకోండి, మీరు పదార్థములు తినటకు ధైర్యము మీరు తెచ్చుకోండి అంటున్నాడు. ఒకసారి మీరు అక్కడ 8వ అధ్యాయం ప్రారంభవచనంలో మనం అదే కనపడుతుంది. అక్కడ విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అక్కడ ఏమంటున్నాడు? మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. అసలు ఏంటి ఆ జ్ఞానం? నిజంగా దేవుడు ఒక్కడే, ఇంకా వేటిలో ఏమీ లేదు అన్నప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళి నరికినాయంత, అక్కడికి వెళ్ళి బలిచ్చినాయంత, బలి ఇవ్వకపోయినాయంత, అందులో ఏమీ లేదని మీకు అర్థం అవ్వాలి కదా అని మాట్లాడుతున్నాడు. కింద మీకు అదే తెలుస్తుంది, కింద మాటల్లో అవే కనబడుతుంది మనకు. కనుక ఒకవేళ బలిచ్చింది ఉందా, ఒకవేళ వాడు పూజలు చేసిన అర్పణగానే ఏదో పూజలు చేశారో, ధూపాలు వేశారో, మొత్తానికి ఏదో చేశారో, అవి ఏవైనా కానీ మీరు తినేయవచ్చు. ఒకవేళ బలహీనులు, మీ దగ్గర క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు బలహీనులు, ఒకవేళ అవి అంటే కొంచెం నమ్మనట్టుగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మీరు తినకుండా ఉండడం మంచిది అంటున్నాడు. ఇంకా బలిచ్చిందా, అది మేక అయినా, గొర్రె అయినా, కోడి అయినా, ఏదైనా కానీ బ్రహ్మాండంగా తినేయచ్చు. కానీ ఇతరులకు అభ్యంతరం కలగజేస్తే వాళ్ళ కోసం పౌలు గారు అయితే మాంసమే తినను అంటున్నాడు. ఆయన ఎందుకు? భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల. కొంతమందికి అభ్యంతరం కలుగుతుంది అక్కడ కొరింథీలో ఉన్న వాళ్ళకి.
అయ్యో తినకూడదు 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 అంటున్నారు. కనుక ఒరే బాబు మీతో పాటు నేను కూడా తినండ్రా అని వాళ్ళకి జ్ఞానం నేర్పించాడు. అదే మనకు అక్కడ కనబడుతుంది. ఓకే అన్న. ఓవర్ టు సేతు. ఇంకా ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి ప్రియులారా. ఏ ప్రశ్న అయినా, అంటే ఈ పాటకు సంబంధించింది ఏదైనా కావచ్చు, మీకు ఏదైనా ఒక మనసులో ఏదైనా డౌట్ ప్రశ్న వస్తే అడగండి, నిరభ్యంతరంగా అడగచ్చు. అన్నా నాకు ఒక డౌట్ ఉంది. అంటే పాఠానికి సంబంధించింది కాదు చెప్పండి అన్న, అంటే టాపిక్ కి సంబంధించింది కాదు. అంటే ద్వితీయోపదేశ ఖండంలో మరి నిషేధింపబడిన వస్తువులు లేకుంటే ప్రాణులని అట్లా పందిని మెన్షన్ చేస్తారు కదన్నా. సో దాన్ని ఇప్పటి కాలంలో ఉన్న కొంతమంది క్రైస్తవులు కూడా తింటున్నారు. సో అది తినచ్చా లేకుంటే తినకూడదా అని? అన్ని తినవచ్చండి. క్రొత్త నిబంధన ప్రకారం ఏది కూడా అదే చెప్పాడు కదా, ఏది కూడా సహజంగా ఏది కూడా నిషిద్ధము కాదు. దేవుడు చేసిన ప్రతిది కూడా మంచిది అన్నాడు. మీకు అందుకనే చూపించాను ఒక మాట తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4:5లో, కాకపోతే మీకు వాటి వలన హానికరమని మీకు తెలిస్తే తినకుండా ఉండడం మంచిది. ఉదాహరణకు పాత నిబంధనలో పంది తినవద్దు అంటాడు, అంతే కదండి. పంది తినకూడదు మీరు అంటాడు. అసలు పంది ఎందుకు తినకూడదు? అది డెక్కలు లేనిది, అది నెమరు వేయదు, కనుక అది తినటం వల్ల మంచిది కాదు అని చెప్పాడు. ఉదాహరణకి ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే, నిజానికి పంది తినటం మనిషికి హానికరమైనట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే దాని యొక్క జీర్ణ వ్యవస్థ, దాని యొక్క మొత్తం బాడీ వ్యవస్థ మనిషికి ఒక రకంగా సరిపోదంట దాని మాంసం. ఎందుకంటే అది దేన్ని కూడా డైరెక్ట్ గా మింగేస్తూ ఉంటది. మామూలుగా వచ్చి నెమరు వేసే చూడండి, దాని జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటది. నెమరు వేసే జంతువుల యొక్క మాంసం చాలా బాగుంటదని నేడు సైంటిఫిక్ గా రుజువు అవుతుంది అది. కానీ దేవుడు ఒకనాడు నెమరు వేసే వాటిని తినమన్నాడంటే మన ఆరోగ్యానికి సంబంధించి, ఆనాడు ఇశ్రాయేలు ఆరోగ్యానికి సంబంధించి చెప్పాడు. ఒకవేళ నీకు ఇప్పుడు దాని లేదండి నేను తింటే కూడా నేను బాగుంటాను అనేది నీకు ఉంటే నువ్వు తినేయి. డాక్టర్ లేదండి నువ్వు చక్కెర తినొద్దండి అన్నాడు, చక్కెర అది నిజంగా సాధారణంగా అందరూ తినేదే వస్తువు, కానీ నీకు పడదు కనుక నువ్వు తినొద్దు. అలా ఇశ్రాయేలుకి ఆయన ఆజ్ఞలను వాళ్ళు నడుస్తారో లేదో అలా పరిశీలించడానికి కొన్ని పెట్టాడు. ఆ పెట్టిన వాటిలో కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి దేవుడు ఆలోచించాడు. కనుక మనకి ఏదైనా ఇబ్బంది కలిగించేది, ఆరోగ్యానికి హానికరమైన అయ్యేది, మన శరీరానికి ఏదైనా లోటుపాట్లు కలుగజేసేది ఇది ఏదైనా తినకుండా ఉండడం బెటర్. ఇక లేదండి నా శరీరం అది తినటం వల్ల బాగుంటుంది, దేవుని పనులు ఇంకా సహకరిస్తుంది అది అనుకుంటే ఏదైనా తినవచ్చు. అసలు మంగళూరు సైడ్ అన్న, మంగళూరు కూర్గు ఆ సైడ్ మనం చికెన్ అలా తింటాం, వాళ్ళు పంది మాంసం తింటారు అన్న. అదే తినొచ్చు. పెళ్లిలో కూడా వాళ్ళ దేహానికి పడితే ఏదైనా తినవచ్చు. అదే అంటున్నాడు కదా, మీరు ఒకవేళ కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది కూడా నిషేధింపదగినది కాదన్నాడు. అంటే డిక్లేర్ చేసేసాడు అక్కడ. థ్యాంక్స్ చెప్పుకొని చెప్పండి. ఒకవేళ దాంట్లో ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అన్నాడు అంతే. మరి ఏదైనా ఉంటే అంటే ఏముంటది? నీ ఆరోగ్యానికి హానికరమైనది ఏదైనా క్రిములు ఉన్నా లేదంటే ఇంకా ఏదో శక్తి ఉందని కాదు, నీకు ఏదైనా హానికరం చేసినా నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి వెళ్ళిపోతుందని అర్థం. అక్కడ నీకు తినాలనుకుంటే తినే, అనుమానం పెట్టుకొని తింటే అది ఏదైనా దోషం అన్నాడు. మళ్ళీ అన్నా మరి అంటే రక్తాన్ని చిందించిన తర్వాత లేకుంటే ప్రాణాలని రక్తం తీసేసిన తర్వాత తినమంటారు కదా. మరి ఇప్పుడున్న కాలంలో మరి మటన్ బ్లడ్ ఫ్రై అని చేస్తారు. సో అది దానికి కూడా సేమ్ అప్లై చేసుకోవచ్చు అన్న? అంటే అన్ని అంటే అది కూడా చాలా వరకు అదే చెప్పాను మీకు. దేవుడు వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళని కాపాడడానికి ఎన్ని విషయాలు చెప్పాడంటే, ఇప్పుడు రక్తము దేహానికి ఏంటది? ప్రాణం. ఇప్పుడు రక్తము ప్రాణమని ఎందుకు అన్నాడంటే, రక్తములోనే అన్నీ ఉంటాయి. ఉదాహరణకు మనకు బాగాలేదు, నీకు డెంగ్యూ జ్వరం వచ్చింది, అసలు ఎలా నిర్ధారిస్తాడు డెంగ్యూ జ్వరం నీకు వచ్చిందని? రక్త పరీక్ష చేస్తాడు. రక్త పరీక్ష చేస్తే నీకు రోగం ఎలా బయటపడింది?
అంటే రక్తములో క్రిములు ఉన్నాయి, రక్తములో నిన్ను చేసే ఏమంటే నిన్ను చేసే క్రిములు లేదా నిన్ను చేసే ఏవో ఉన్నాయి. ఇప్పుడు జంతువుల్లో కూడా జంతువు దేహానికి కూడా రక్తమే కారణం, దానికి ప్రాణము. మన దేహానికి ఎలా రక్తము ప్రాణమో జంతువు దేహానికి కూడా రక్తం ఉంటేనే బతుకుతుంది అది కూడా. ఇప్పుడు అలాంటి రక్తాన్ని నువ్వు తీసుకోవడం వల్ల నీకు ఆరోగ్యానికి హానికరంగా నువ్వు చచ్చిపోతావు కదా. కనుక ఈ రక్తంలో చాలా క్రిములు ఉంటాయి కనుక నాయన నువ్వు రక్తాన్ని తినకూడదు అని చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్తారు సైంటిఫిక్ గా రక్తాన్ని తినొద్దండి, మీరు రక్తాన్ని తినకూడదని చెప్తారు ఏ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఆ రక్తంలోని అన్ని క్రిములు ఉంటాయి జంతువులలో స్పెషల్. కనుక బాగా కడుక్కొని మీరు బాగా ఉడకబెట్టుకొని తినండి అంటారు. అంతే, దేవుడు కూడా సైంటిఫిక్ గా చెప్పాడు మనకు. అంతేగాని అందులో ఏదో ఉంది, అందులో ఏదో మీరు శక్తులు ఉన్నాయని కాదు, మన ఆరోగ్యరీతి చెప్పాడు. స్పెషల్ గా ఇశ్రాయేలీయులు ఆనాడు వాళ్ళు ఆచరిస్తారో లేదో వాళ్ళు పరీక్షించటానికి చాలా అడిగాడు, ఇంకా స్పెషల్ గా వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, మరి ఎవరికన్నా డౌట్స్ ఉంటే మరి అన్నగారిని అడిగి క్లారిఫై చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. హలో, అడగండి. భాస్కర్ బ్రదర్ అడగండి. సార్, ఇలా ఇది విగ్రహాలకు అర్పించినట్టు తిన్నట్టుగా బైబిల్లో ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ పౌలు గారు ఏమని అంటున్నాడంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. నేను అది ఓకే సార్, నేను ఒప్పుకుంటున్నాను. ఓకే, ఎవరన్నా తిన్నట్టుగా విగ్రహాలకి అర్పించినవి ఎవరన్నా తిన్నట్టుగా ఏమన్నా రుజువులు ఏమన్నా? రుజువులు అంటే ఇక్కడ తినమని చెప్తున్నాడు కదా, తినమని చెప్పటం కన్నా రుజువు ఇంకా ఏదైనా కావాలా? కాదు, భక్తులు ఎవరైనా తిన్నారా అని. ఉదాహరణకు కొర్నేలు సందర్భానికి వస్తాం. అక్కడ కొర్నేలి అన్యులు ఇంటిలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? అపోస్తల కార్యాలు తీయండి ఒకసారి, తిన్నాడో లేదో మీరు చూద్దురు. అక్కడ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు మీరు అక్కడ చదువుకుంటే, ఇక్కడ పేతురు గారికి దేవుడు ఏం చెబుతున్నాడంటే నిషిద్ధమైనవి, అంటే దేవుడు తినవద్దన్నవి దేవుడు తినమంటున్నాడు ఇక్కడ. అప్పుడు పేతురు గారు ఏమంటాడు, అయ్యా ఇవి నిషిద్ధము చేయబడినవి కదా, నేనెలా తింటాను అంటున్నాడు. అప్పుడు దేవుడు కింద ఒక మాట అంటాడు, అసలు చేసింది నేనే తినమన్నప్పుడు నువ్వెందుకు అభ్యంతరం చేస్తావు? ఇప్పుడు మొదట్లో దేవుడు వద్దన్న దేవుడే, తర్వాత నాయన అది ఇశ్రాయేలు పరీక్ష కొరకు నేను పెట్టిందే, కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి ఏది కూడా నిషిద్ధము కాదు, నువ్వు తినేయమన్నాడు. మనం అక్కడ చూస్తున్నప్పుడు ఇక పేతురు గారికి ఏమర్థమైంది అక్కడ ఆ మాటను బట్టి? నిషిద్ధమైనది ఏది కూడా లేదు, మీకు ఒకవేళ తినాలనిపిస్తే మీరు తినవచ్చు అని చెప్తున్నాడు అక్కడ. అందుకనే కొర్నేలి అన్యుల ఇంట్లో కూర్చొని అతనితో భోజన పానాలు చేశాడు. మరి అన్యులతో భోజనాలు చేయటం అంటే అది అసలు దేంతో పోలిక మీరు చెప్పండి? అది అన్యులతో భోజనాలు చేయటం వేరైతుంది, బలిగా అర్పించింది తినడం వేరైతుంది. బలిలోనే ఏమి లేదని చెప్పింది కదా బైబిల్, విగ్రహము ఒట్టిదని చెప్పింది కదా. విగ్రహం అంటే ఒట్టిదేలే, కాకపోతే అట్లా తిన్నట్టుగా ఎవరన్నా అడిగితే మేము చెప్పాలి కదా, దానికి రుజువు. మీరు ఒక్కటే చెప్పాలి, విగ్రహములో ఏమీ లేదనే జ్ఞానం నీకు వచ్చింది అంటే ఓకే, ఇతనికి విగ్రహంలో ఏమీ లేదని అర్థమైంది. ఒకవేళ జ్ఞానం లేని వాళ్ళైతే అలాంటి వాళ్ళ కోసం మీరు తినండి. ఇప్పుడు ఒకవేళ మీరు అవతల వాళ్ళు ఎవరండి, వాళ్ళు నమ్మట్లేదండి, వాళ్ళు తినమంటున్నారండి అని అంటారా? వాళ్ళ కోసం తినేయండి మీరు. పౌలు గారు అదే చేశారు, తిన్నాడు.
కొంతమంది కోసం ఆయన మాంసమే మానేశాడంటే అవతల వాళ్ళు విగ్రహాల గురించి వాళ్ళకి సరైన అవగాహన లేదు గనక, జ్ఞానం లేదు గనక వీళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలనుకొని వాళ్ళ కోసం ఆయన విగ్రహాలకు సంబంధించినది కూడా ఆయన కూడా తినలేదు. అందుకని ఆయన ఏమంటాడంటే, నేను అందరి కోసం అందరిని సంపాదించుకోవటానికి నేను అన్ని, ఆ మాట మీకు చూపించాను కదా, ఆ మాట మళ్ళీ చూద్దాం చూడండి. ఆ మాట ఎంత బాగుంటుందంటే, అక్కడ ఏమంటున్నాడు ఆయన ఇంతకీ 9:22 కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనంలో, బలహీనులను సంపాదించుకొనుటకు నేను బలహీనులకు బలహీనుడైతిని. అసలు బలహీనులు అంటే ఎవరు? విశ్వాసం సరిగా లేని వాళ్ళే కదా, అందులో ఏదో ఉందని నమ్మేవాళ్లే కదా. ఇప్పుడు అందులో ఏదో ఉంది, నేను తినకూడదయ్యా అనే వాళ్ళతో పాటు నేను కూడా తినకుండా ఉన్నాను. అలాగని ఇంకొకటి ఏమంటాడు, నేను సాధారణంగా ఏది కూడా నిషిద్ధం చేయలేదు, ఎలాగైనా సరే కొంతమందినైనా రక్షించాలని అన్ని విధముల వాడనైతిని అంటాడు. ఎలాగైనా సరే కొందరు రక్షించాలి. ఎలా రక్షించాలి? వీడు ఒకడు తినొద్దు అంటున్నాడు, ఒకడు తినాలంటున్నాడు. వీనితో కలిసి తిందాము, వానితో కలిసి తినకుండా ఉందాము, ఎందుకంటే వాడిని పోగొట్టకూడదు, వీడిని పోగొట్టుకోకూడదు అని అంటున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి అక్కడ. కాకపోతే ఒకటి అక్కడ ఏమంటే, ఏది కూడా ఎందులో కూడా ఏ పవర్స్ లేవని వాక్యం చెప్తారు. ఇప్పుడు ఈ జ్ఞానం మనకు తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని ఎడల విశ్వాసం మొదట నీకు ఉండాలి. అప్పుడే నువ్వు ఇందులో ఏదైనా ఉందో అదే అంటాడు, మనస్సాక్షి నిమిత్తం బయట అదే ఒక్కటే డిక్లేర్ చేస్తాడు, బయట నుంచి మనిషి లోపలికి వెళ్ళేది ఏది కూడా నిషేధింపదు. ఆ రోజు అపోస్తలులు చాలా మంది వాళ్ళతో ఏకీభవించి ఉండటంలో, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పౌలు గారిని చూస్తున్నాం, ఆయన చాలా మంది కొరకు మాంసం తినలేదంట. ఎందుకు తినలేదు అంటే, ఒకవేళ అర్పించినది ఎందుకు తినలేదు? అందులో ఏదో ఉందని తినలేదా? మీరు చెప్పండి, ఎందుకు తినలేదంటే, ఆయన ఎందుకు తినలేదంటే వాళ్ళను కాపాడుకోవడం కోసం తినలేదు, వాళ్ళ జ్ఞానం నేర్పటానికి తినలేదు. లేదంటే తిన్నాడు అనుకోండి, వాళ్ళు పోయే అవకాశం ఉంది, వాళ్ళతో కలిసిపోయే అవకాశం ఉంది. కనుక వాళ్ళని రక్షించడం కోసమే అన్ని విధాల అందరి వాడిని నేను అయితేనే అంటాడు. అంతే. ఇక్కడ పౌలు గారు కూడా విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో తినమంటున్నాడు. థ్యాంక్స్ అన్న. ఇంకెవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మీకు ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా క్లియర్ గా కావాలంటే దీనికి సంబంధించిన లింక్ ఒకటి పంపిస్తాను. దానిని మీరు భాస్కర్ అన్న గారు, నేను లింక్ పంపిస్తాను. ఆ లింక్ ను మీరు క్లిక్ చేయండి, ఇంకా దాని గురించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఓకే, సోనియా జాస్మిన్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. వందనన్నా. నాకు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన రూల్, ఐ మీన్ బలహీనుడుగా ఉన్నాడు కాబట్టి తనని మార్చుకునేంత వరకు, అంటే తన జ్ఞానంలోనికి తెచ్చేంత వరకు మీరు తినకుండా ఉండటం మంచిది అని మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఆ సేమ్ రూల్ ని ఇంకొక సిచ్యువేషన్ కి అప్లై చేసుకోవచ్చా, లేకుంటే ఇది ఓన్లీ ఆహారం వరకు మాత్రమేనా అని అన్న? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అన్యుల కుటుంబం నుంచి ఎవరన్నా దేవుణ్ణి తెలుసుకొని దేవునిలోకి వచ్చారు అంటే మిగతా వాళ్ళని రక్షించుకునేంత వరకు వాళ్ళు అంతవరకు పాటించిన ఆచారాలని కొనసాగించాలా, లేకుంటే అక్కడితోనే ఫుల్ స్టాప్ చేసి వారి భక్తి జీవితంతోనే వారిని రాబట్టుకునే ప్రయత్నం చేయాలా? లేదమ్మా, ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు పూజలు చేస్తున్నారు, నువ్వు పూజ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు, ఏం కాదు. ఇప్పుడు పౌలు గారు ఎథెన్సు దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళ దేవత ప్రతిమలన్నీ చూస్తున్నాడంటే ఇంతకు వాళ్ళ గుడిలోకి వెళ్ళాడా? ఏమంటే అక్కడికి వెళ్ళి విగ్రహాలు చూస్తున్నాడు, వాళ్ళ పూజలు చూస్తున్నాడంటే వాళ్ళు చూసేవన్నీ కనిపెడుతున్నాడా? అందుకనే జ్ఞానము కావాలి, ప్రేమ కావాలన్నాడు. ఈ జ్ఞానం మనకు వచ్చేంత వరకు ఒకవేళ అన్యులతో మనం కలిసి ఉండాలా, కలిసి ఉండు. వాళ్ళు పూజలు చేస్తున్నారా, నువ్వు పూజలు చేయటం విషయంలో కొంచెం జ్ఞానం కలిగి ప్రవర్తించు. ఏంటి ఆ జ్ఞానం? ఇదిగో మేము క్రైస్తవులు అయ్యామండి,
మీరు చెయ్యండి, మేము పక్కనే నిలబడతాం, మేము ఏం చెయ్యం. ఇంకా మీరు అవతల వాళ్ళకి ఇప్పుడు ఎలాగైతే పౌలు గారు మీరు చేస్తున్నదంతా అసలు ఏంటిది, ఇది నిజమా, అసలు ఆకాశం నుండి వర్షం ఈయనే రప్పిస్తున్నాడా, ఫలములు ఈయనే తెప్పిస్తున్నాడు, ఇలాంటి ఆలోచనకు సంబంధించిన వాళ్ళలో మీరు మెదిలించే వరకు, వాళ్ళను కదిలించే వరకు మీరు వాళ్ళతో కలిసి ఉండడము, వాళ్ళతో సాంగత్యం చేయటం తప్పు కాదు. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ. ఏంటంటే మీరు వాళ్ళతో పాటు మళ్ళీ మేము వాళ్ళలాగే, మీరు ఉదాహరణకు మళ్ళీ ఇప్పుడు మీరు వాళ్ళతో కలిసిపోవడము, వాళ్ళతో మీరు గుడికి వెళ్ళడము ఇలాంటివి చేస్తున్నప్పుడు మళ్ళీ మీ చర్చిలో ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు చూశారనుకోండి, ఆవిడ వెళుతుంది కదా నేను వెళ్ళాడు అనుకోండి, ఇతను ఇక్కడ ఎలా మన జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అదే అంటాడు. మీరు జ్ఞానం ఉండాలి మీ దగ్గర. అసలు ఏ జ్ఞానం? ఎంత క్లియర్ గా చెప్తాడంటే, ఇప్పుడు నువ్వు ఆవిడ భోజనానికి కూర్చున్నారు, ఇప్పుడు ఆవిడ జ్ఞానం లేనిది, ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించలేదు ఆవిడ, ఇప్పుడు నువ్వు అంగీకరించిన, మీ ఇద్దరే ఉన్నారు, భోజనానికి కూర్చున్నారు. ఇప్పుడు మీరు, నీకు విగ్రహం ఒట్టిదని నీకు అర్థమైపోయింది, ఆవిడ పిలిచిందని నువ్వు వెళ్ళావు, ఆవిడ మనస్సాక్షి నిమిత్తం వెళ్ళావు, కూర్చున్నావు, తింటున్నావు. ఈ లోపల మీ చర్చోడు వచ్చాడు, ఇదేంటమ్మా నువ్వు విగ్రహాలకు పెట్టింది తినకూడదు కదా అన్నాడు. ఇప్పుడు వీని మనస్సాక్షి నిమిత్తం నువ్వు భోజనం నుంచి వెళ్ళిపోవాలి అంతే. మీకు అర్థమవుతుందమ్మా? కనుక ఎలాగైనా సరే మనం జ్ఞానము కలిగి ఇక్కడ వీళ్ళని పోగొట్టకూడదు, ఇక్కడ వీళ్ళని పోగొట్టకుండా ప్రేమతో మనం ఎలాగైనా సరే జ్ఞానం వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకేనా? సహోదరు నిమిత్తం కానీ వారి మనసు గాయపరచుకోకుండా, మనకి అది ఒట్టిదని తెలిసినప్పటికీ వాళ్ళు అప్పుడు వినే పరిస్థితిలో ఉండరు కాబట్టి ఆ సమయానికి అట్లా మనం వాళ్ళతో కూడా వెళ్ళటమో లేకుంటే మరి అది తినటమో చేసి మరి బయటకు వచ్చేసేయాలి. కానీ మరి అందులో ఏమి లేదనే సత్యం మనం తెలుసుకొని ఉండాలి అనేది అన్న, అంతే కదన్నా? అంతే అండి.